హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నా పేరు వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను అల్లం పచ్చడి పెట్టుకోబోతున్నానండి. నిల్వ పచ్చడి ఇది ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాను. సో మేలో లాస్ట్ వీక్లో నేను ఎవ్రీ ఇయర్ పచ్చడి పెట్టుకుంటానండి. సో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనం సంవత్సరం అంతా ఈ నిల్వ పచ్చడి ఖరాబ్ కాకుండా వాడుకోవచ్చండి. సో ముందుగా మనం తీసుకునే మామిడి ముక్కలండి, నేను ఇక్కడ 25 కాయలు తీసుకున్నాను. 25 కాయలను ఈరోజు పచ్చడి పెట్టుకుంటే నైట్ నీళ్ళలో నానబెట్టుకొని ఈరోజు మార్నింగ్ వీటిని నీళ్ళ నుంచి తీసి ఒక బట్టతో తుడిచి కొద్దిగా గాలికి ఆరబెట్టుకున్నానండి. అంటే తడి లేకుండా పెట్టుకొని తర్వాత ముక్కలు కొట్టించాను. ముక్కలు కొట్టించుకొని వచ్చాక కూడా మనకు కొంచెం చెక్క పొట్టు కానీ దుమ్ము కానీ ఏదైనా ఉంటే పొడి క్లాత్తో మనం తుడుచుకోవాలండి. సో నెక్స్ట్ నేను పల్లి నూనె తీసుకున్నానండి. ఇవి 3 లీటర్ల నూనె మనం ముందుగానే ఏ బొగన్లో అయితే కలపాలనుకుంటున్నామో ఆ బొగన్లో వేసుకొని నూనె మసలాక దీనిలో ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసి తాలింపు పెట్టుకోవాలండి. తర్వాత ఈ నూనెను చల్లార్చాలి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 kg తీసుకున్నాను. ఆవాల పొడి అండి 200 grams వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. తర్వాత జీలకర్ర కూడా 200 grams పొడి చేసి పెట్టుకున్నాను, వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. తర్వాత మెంతులు వచ్చేసి 50 grams అండి, ఇది కూడా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే పొళ్ళు మనం ఏ రోజు చేస్తే ఆ రోజే పొడి చేసి పెట్టుకోవాలండి, పొళ్ళను మాత్రం నిద్రించకూడదు. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసుకున్నానండి. పసుపు కొద్దిగా తీసుకున్నానండి, ఒక 1/2 కప్ ఉంటుంది. తర్వాత జీడి పలుకులు వచ్చేసి కొన్ని ఫ్రెష్వి తీసి పెట్టుకున్నాను. తర్వాత కారం పొడి వచ్చేసి 1.5 kg తీసుకున్నానండి. అలాగే ఉప్పు కూడా 1.5 kg తీసుకున్నాను. సో ఇప్పుడు మనము కారం కలుపుకుందాము. మనం నూనె ఏ బొగన్లో అయితే కాచుకున్నామో దానిలోనే మనం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. నూనె మాత్రం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి, మరీ చల్లగా అనివ్వద్దు. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకోవాలండి. ఇక్కడ మనం చేతితో కలిపితేనే మనకు కారము బాగా మంచిగా మిక్స్ అవుతుందండి అన్నీ. సో చేతులు నీట్గా మనం కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులో పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆవాల పొడి, జీలకర్ర పొడి, అలాగే మెంతి పొడి కూడా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో కారం పొడి, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని జీడి పలుకులు తీసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా కలుపుకుందాము. తర్వాత మామిడి ముక్కలు కూడా కలుపుకుందామండి. కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని నేను 2 రోజులు ఇలానే పెట్టుకుంటానండి ఇదే బొగన్లో. తర్వాత మర్తమాన్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. సో ఇదండి మేము మామిడికాయ కారం ఇలా పెట్టుకుంటాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.